హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషిక కన్స్ట్రక్షన్స్. మీరు కనుక చూస్తే క్యూరింగ్ అనేది అసలు ఎలా చేయాలి అనే ఒక ఇది కోసమే మీకు ఈ వీడియో పెట్టాను కంప్లీట్గా. మీరు కనుక చూశారు కదా, దీని ప్రీవియస్ వీడియోలో నేను బండ్స్ గురించి చెప్పాను. బండ్స్ కనుక కడితే మన యొక్క ఆ పాజిటివిటీ ఏంటి అనేది చూడండి ఒకసారి. బండ్స్ ఇలా సపరేట్గానే కట్టాలి. మొత్తం ఓవరాల్గా బండి కట్టేసి వాటర్ పోస్తాను అంటే మీకు ఇంత బాగా రాదు. ఎందుకంటే స్లాబ్ లెవెల్ అనేది చేంజ్ ఉండకపోవచ్చు. బట్ ఏ రూమ్కి ఆ రూమ్ ఇలా బండి కట్టుకుంటే మీరు చూడండి, వాటర్ డెప్త్ మినిమం 1 ఇంచ్ 1.5 ఇంచ్ మెయింటైన్ అయింది. మీరు ఎక్కడైనా చూడండి, పర్ఫెక్ట్ క్యూరింగ్ అనమాట ఇది. ఇలా కనుక మీరు 7 days ఉంచితే మీ స్లాబ్లో లీకేజెస్ ఎక్కడ రావు. ఈవెన్ ఈ సైడ్ బీమ్స్ కూడా చూడండి. వాళ్ళు ఇదంతా ఎవరైతే ఇల్లు కట్టించుకుంటున్నారో ఓనర్స్కి ఇంట్రెస్ట్ ఉండాలి. మనీ ఇచ్చాము కాంట్రాక్టర్ చేత వాడే చేస్తాడు అని ఎప్పుడు అనుకోకూడదు. దగ్గరుండి ప్రతిదీ ఇలా చెక్ చేసుకుంటేనే మీ బిల్డింగ్ యొక్క క్వాలిటీ పెరిగిద్ది అనమాట. థ్యాంక్ యూ.